సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి పరిశుద్ధ దినాన ప్రభు సన్నిధికి వెళ్ళి ఆరాధించవలసిందిగా కోరుకున్నాం. ఉదయం 10 గంటలకు పర్లోపట పరిచయంలో ఆరాధన ప్రారంభించబడుతుంది. 9:15 వేపగుంట్లో వాహనాలుంటే ఆ రవాణా సౌకర్యం వినియోగించుకొని సకాలంలో ఆయన సన్నిధిలో ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క బలపరిచే మాట యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం. నీవు కన్నీరు విడుచుట చూచితిని, నీవు కన్నీరు విడుచుట చూచితిని. ప్రియ కుమార కుమార్తె ప్రవక్త అయిన యెషయా గారు మొదటిసారిగా హిజ్కియాను దర్శించి ఇదిగో నువ్వు మరణిస్తున్నావు అని తెలియజేసి వెళ్తే అక్కడే ఉండి ప్రార్థన చేస్తున్న హిజ్కియాకు దేవుడిస్తున్న భరోసా మాట, నీ కన్నీటి నేను విన్నాను. ప్రియకుమార కుమార్తె తన బిడ్డలు దుఃఖపడినప్పుడు కానీ లేదా వారు కృంగిన సమయంలో ఆయన తీరిక ఉండే దేవుడు కాదు, పట్టించుకునే దేవుడు కాదు, కానీ ఆయన చలించిపోయే దేవుడు. తన బిడ్డలు ఎన్నడూ కూడా కృంగలిసే దేవుడు కాదు. ఆయన దీన దశలో మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు. హిజ్కియా ప్రార్థన చేయగానే మరలా వెంటనే ప్రవక్త అయిన యెషయా గారు తెలియబడుతుంది, నీ కన్నీళ్ళు నేను చూచితిని. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయ కాల సమయంలో ఈ వాక్యం నేను ప్రోత్సహిస్తున్నాను. నీ ఒక సమస్యల కొరకు, నీ ఆపదల కొరకు, నీ కష్టముల కొరకు నువ్వు ఎంతో ప్రయాసపడుతూ ఆందోళన చెందుతున్నావేమో. ప్రియ కుమార కుమార్తె, నీ కన్నిటిని ప్రభు చూస్తున్నాడు. నీ బాధను, నీ దుఃఖమును ప్రభు చూస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా నీ పట్ల నా పట్ల కార్యం చేయండి. భయపడక, దిగులు చెందక, ధైర్యం కలుగుండు. ఈ సమయంలో రాము ఆయన నీ యొక్క నా యొక్క ప్రార్థన ఆలకించున్నాడు. మన కన్నీటి ప్రార్థన ఆయన అంగీకరించాడు. ప్రసంగమా సకాలంలో ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్నాను ప్రభా, ఉదయకాల సమయంలో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ దేవాశీర్వాదంతో నింపండి, నీ కృపాక్షమలతో నింపండి. వారి పట్ల మీరు చిత్తం కలుగున్నారో వాటిని నెరవేరుస్తూ నీ కృపాక్షమలు దాయిచ్చేయమని. ఇదిగో మరి ముఖ్యంగా వారి కన్నీటి ప్రార్థన ఆలకించి నీ సమాధానం నింపి ప్రతి కోరికలు సిద్ధింపచేయమని, నేటి ఆరాధన పాల్గొన్న బిడ్డలందరినీ ఆశీర్వదింపచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.